హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అప్పు. ఎంతో రుచికరమైన హలీం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాము. ఈ రెసిపీ ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు ఒక్కసారి లైఫ్లో కానీ టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత రుచిగా ఉంటుంది. ఇందులో నేను 1 కప్పు స్మాష్ చేసిన గోధుమలను వాష్ చేసి 1 గంట సేపు నానబెట్టి పక్కకు పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీరు ప్లెయిన్ గోధుమలను కనుక తీసుకుని ఉంటే దీన్ని 2 గంటలు నానబెట్టండి. నైట్ అంతా నానబెట్టినా ప్రాబ్లం లేదు. ఇందులో నేను శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు, మినప్పప్పు, మైసూర్ పప్పు ఇవన్నీ పావు కప్పు మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇది చాలా తక్కువ క్వాంటిటీలో చేయబోతున్నాను. బాస్మతి రైస్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఒకవేళ బాస్మతి రైస్ అవైలబుల్ లేకపోతే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. బాస్మతి రైస్ అనేది నేను 1 కప్పు మాత్రం తీసుకుంటున్నాను. వీటిని మాత్రము నానబెట్టి ఉంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మీరు ప్రెషర్ కుక్కర్లో బాయిల్ చేసేటప్పుడు అడుగంటుతుంది ఒకవేళ మీరు వీటిని నానబెట్టి యూస్ చేసినట్టయితే. అందుకే నేను ఒక 2-3 సార్లు వీటిని వాష్ చేసి డైరెక్ట్గా యూస్ చేస్తున్నాను. ఇప్పుడు గోధుమలు నానబెట్టి గంట సేపు అవుతుందండి. ఇప్పుడు చూద్దాము అవి ఎలా ఉన్నాయో. చూడండి, గోధుమలు అనేటివి బాగా నానాక కొంచెం వీటిలో వైట్ కలర్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇవి బాగా నానిపోయాయి. ఇప్పుడు ఈ వాటర్ అనేది నేను డ్రైన్ చేసేసి వీటిని ఒక కుక్కర్లో తీసుకుంటున్నాను. వీటన్నింటిని ఉడికించడానికి నేను ఒక 5 లీటర్ల కుక్కర్ని మాత్రమే దీనిలో వాడుతున్నాను. మనకు కొంచెం లోతుగా ఉండే కుక్కర్ అయితే మీకు పప్పులు రుబ్బడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీనికి వాష్ చేసి పక్కకు పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను. వీటిని ఉడికించడానికి 2 లీటర్ల వాటర్ అనేది నేను యూస్ చేశాను. మనము తక్కువ క్వాంటిటీలో వాటర్ అనేది తీసుకోవచ్చు. బట్ తక్కువ క్వాంటిటీలో వాటర్ తీసుకుంటే ఏమవుతుందంటే మనకు పప్పులు అడగంటిపోవడము లేకుంటే చాలా గట్టిగా పేస్ట్ తయారవ్వడము ఉంటుంది. సో అలాంటివి ఏం జరగకుండా 2 లీటర్స్ ఆర్ 2.5 లీటర్స్ వాటర్ అయినా మీరు తీసుకోవచ్చు. దీనిలో 3 బగారా ఆకులు, 4-5 లవంగాలు, దాల్చినీ చెక్క అనేది నేను కలుపుతున్నాను. 8 నుంచి 10 బాదాంలు నేను తీసుకున్నాను. ఇది మాత్రం ఆప్షనల్, మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు. బగారా ఐటమ్స్ మాత్రం మనం కలుపుకుంటే మంచి సువాసన అనేది ఉంటుంది పప్పులో. మనకు 2 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. తర్వాత ఫ్లేమ్ అనేది లోకి తగ్గించుకొని ఒక 40 నుంచి 60 నిమిషాల మధ్యలో మీరు వీటిని లో ఫ్లేమ్ మీద ఉడికించాల్సి ఉంటుంది. నేను వీటిని 50 నిమిషాల వరకు నేను బాయిల్ చేశాను. చూద్దాము. ఇప్పుడు 50 నిమిషాల తర్వాత చూడండి, నాకు పప్పు, గోధుమలు ఇవన్నీ బాగా ఉడికిపోయాయి. వీటిని ఎంత మెత్తగా మనం ఉడికిస్తే మనకు హలీం అనేది అంత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 స్పూన్స్ పసుపు పౌడర్ అనేది కలుపుతున్నాను. 3 స్పూన్ల ఉప్పు నేను వాడాను. మీరు ఉప్పు రుచికి తగ్గట్టు వాడచ్చు. ఒకవేళ మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇక్కడ మీరు 1 స్పూన్ మసాలా పౌడర్ అనేది, గరం మసాలా అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఒకసారి ఇలా రుబ్బుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి వీటిని ఇట్లా బాగా రుబ్బి పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మసాలా కర్రీ కోసం మీరు ఏవైతే ఐటమ్ వాడాలనుకుంటున్నారో, నాన్ వెజ్ కానీ వెజ్ ఐటమ్ కానీ ఫస్ట్గానే ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. దీనిలో ఒక గిన్నెలో 1/2 కప్పు నూనె నేను తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్లు తీసుకొని దాంట్లో ఒక పెద్ద తరిగిన ఉల్లిగడ్డను, 4-5 పచ్చిమిర్చీలను తీసుకొని వీటిని మీడియం కానీ హై ఫ్లేమ్ మీద కానీ 3 to 4 మినిట్స్ వరకు నేను వీటిని ఫ్రై చేస్తున్నాను.
చూడండి ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతున్నాయి, మంచి సువాసన అనేది వస్తుంది. దీనికి నేను 2 టేబుల్ స్పూన్ల గార్లిక్ జింజర్ పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. దీన్ని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే గిన్నె అడగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో బాగా మెత్తగా ఉడికించిన స్మాష్ చేసి పెట్టుకున్న నాన్ వెజ్ ఐటెం అనేది మీరు కలుపుకోండి. దీన్ని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిలో నేను ఒక 1.5 టీ స్పూన్ కారం పొడి, ధనియా పొడి, పసుపు, ఒక 1.5 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, ఉప్పు టేస్ట్కి సరిపడా అనేది తీసుకుంటున్నాను. వీటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇది ఫస్ట్ నుంచి నేను ఉడికించుకుని పెట్టుకున్నప్పటికీ కూడా దీనికి ఒక 1/2 కప్పు అనేది వాటర్ నేను యాడ్ చేసి ఒక 5 నిమిషాల పాటు ఉడకనిస్తాను, ఎందుకంటే మసాలాలు అనేవి మంచిగా కలిసిపోవాలన్నమాట. ఈ మసాలా కర్రీ కోసం మీరు చికెన్ కానీ మటన్ కానీ వాడచ్చండి. ఒకవేళ మీరు వెజిటేరియన్ కనుక అయి ఉంటే వెజిటేబుల్స్ వాడచ్చు, లేకుంటే మిల్ మేకర్ అయినా మీరు వాడచ్చు. ఒకవేళ వీటిని మీరు ఫస్టే ఉడికించుకొని పెట్టుకోకపోతే మాత్రము ఈ ప్రాసెస్ అనేది మీరు ప్రెషర్ కుక్కర్లో చేసుకోవచ్చు. 2 మినిట్స్ నేను మూత పెట్టేసి వదిలేస్తున్నాను. చూసారా, మన కర్రీ అనేది బాగా ఉడికింది. సో మనకు నూనె ఇలా పైకి కనిపిస్తూ ఉంటుంది. వీటి కోసం మనం బాగా నూనె వాడాల్సిన అవసరం లేదండి. బాగా ఉడికినప్పుడు మాత్రం మనకు కర్రీ మీద ఇట్లా నూనె కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను బాగా ఉడికించిన మసాలా కర్రీని ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న పప్పు మిశ్రమంలో కలుపుకుంటున్నాను. ఇప్పుడు వీటిని నేను కొద్దిసేపటి వరకు బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ హలీం అనేది మనము ఎక్కువ క్వాంటిటీలో తినలేకపోతాము. సో అందుకే నేను చాలా తక్కువ క్వాంటిటీలో మీకు రెసిపీ అనేది చూపిస్తున్నాను. ఈ హలీంని మనము ఎంత బాగా రుబ్బి అంత మెత్తగా చేసుకుంటే మనకు అంత మంచి టేస్ట్ అనేది వస్తుందండి. దీంట్లో నేను ఇప్పుడు 4-5 పుదీనా ఆకులను కలుపుతున్నాను. కొంచెం కొత్తిమీర అనేది నేను టేస్ట్ కోసం వాడుతున్నాను. ఈ రెసిపీ కొంచెం ఎక్కువ టైం తీసుకున్నప్పటికీ చాలా రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీ రెసిపీ అనేది ఎలా వచ్చిందో నాకు పోస్ట్ చేయండి. ఈ ప్రాసెస్ అంతా నేను లో ఫ్లేమ్ మీద చేస్తున్నాను. ఇప్పుడు కూడా మనకు లో ఫ్లేమ్ మీదనే పప్పు నేను పెట్టి కలుపుతూ ఉన్నాను. ఇందులో నేను నూనె అనేది చాలా తక్కువ యూజ్ చేశానండి. సో ఇప్పుడు నేను ఒక 1/2 కప్ నెయ్యి అనేది ఇందులో కలుపుతున్నాను. ఇది చాలా వేడిగా ఉంది పప్పు. సో ఇందులో నేను నెయ్యి 1/2 కప్ కలుపుతున్నాను. కలిపి మిక్స్ చేస్తాను. నెయ్యి అనేది మనకు కరిగిపోతుంది. చూసారా, ఎంతో రుచికరమైన హలీం అనేది మనకు చాలా ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకున్నాము. వీటి కోసం నేను ఫ్రైడ్ ఆనియన్స్ని, బాయిల్డ్ ఎగ్స్ని రెడీ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. బాయిల్డ్ ఎగ్ అనేది ఆప్షనల్ అన్నమాట. ఒకవేళ మీకు బాయిల్డ్ ఎగ్ కనుక ఇష్టం ఉండుంటే మీరు బాయిల్డ్ ఎగ్తో వీటిని సర్వ్ చేసుకోవచ్చు. కానీ ఆనియన్స్ మాత్రం ఫ్రైడ్ ఆనియన్స్తో ఒకవేళ ఈ రెసిపీ కనుక సర్వ్ చేస్తే టేస్ట్ అనేది కొంచెం ఇంకా బాగుంటుందండి. చూసారా, హలీం అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది. సో మనం ఇది సర్వ్ చేసుకుందాము. వీటిని నేను ఫ్రైడ్ ఆనియన్స్ మరియు కొత్తిమీర తోటి గార్నిష్ చేస్తున్నాను. లెమన్ అనేది మీరు టేస్ట్ కోసం యాడ్ చేసుకోవచ్చు.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బహార్ అందాజ్.